రేంజ్ లో నన్ను ఎవరో ఏదో చేయబోయారంట, నన్ను కాపాడారంట. అది పెద్ద హీరోలాగా. అది నిజమే కదా? హలో, నీకు అంత సీన్ అస్సలేదు. ఏంటిది? అయ్యో, నేను చెప్తాను. హే, ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వే వచ్చావు. భూమి, రాత్రి ఏం జరిగిందో నువ్వైనా చెప్పవా? చెప్పు. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే నువ్వే కదా నీ భార్యని కాపాడుకోవాలని చెప్పేసన్నావు. నేను వెళ్ళాను కదా. అవును, నిన్న రాత్రి ప్రమాదంలో ఉన్నావని నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెర్రీ వచ్చాడు నక్షత్ర. ఏంటేంటేంటేంటి? నా ఫ్రెండ్ ఫోన్ చేసిందా? మీ ఇద్దరు ఒకటే అని నాకు తెలుసు. నన్ను వీడితో కలపడానికి నాటకాలాడుతూ అబద్ధాలు చెప్తూ కథలల్లేస్తే నేను మారిపోయి వీడే నా మొగుడని చెప్పి కళ్ళకద్దుకుంటాను అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణముండగా అది అస్సలు జరగదు. డెఫినెట్లీ. ఓకే ఓకే, యా. అమ్మా, అమ్మా, టిఫిన్ రెడీయా? అమ్మా, ఇవాళ ఒక మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది, తొందరగా వచ్చేయ్. అమ్మా, నాకు కూడా. ఏంటత్తయ్యా, టిఫిన్ చేస్తున్నారా? చేసేసానమ్మా. గగన్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే ఉప్మా సాంబార్ చేశాను, తీసుకువెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఓ, ఏంటమ్మా? పోయొద్దు. తారా, ఏం చేస్తున్నావమ్మా? ఉప్పు అంతేస్తున్నావేంటి? మీరు ఆ కోడలి గురించి తాపత్రయపడిపోతున్నారు కదా అత్తయ్య. ఆ కోడలికి న్యాయం చేయాలనుకుంటున్నారే కానీ నీ కొడుకుని ప్రాణంగా ప్రేమించిన నాకు అన్యాయం చేస్తున్నారు. దానికి ఏదో అవుతుందని గగన్ అక్కడికి పంపించారు కదా, మరి నా పరిస్థితి ఏంటి? తారా, నేను ఎందుకు పంపించాను నీకు అర్థం కావట్లేదు. మీ మొగుడు ఇంకొక దాంతో కాపురం చేస్తుంటే దాంతో రాజీ పడ్డం మీకు అలవాటు అవ్వచ్చు, కానీ నాకు అలా కాదు. నా అనుకున్నప్పుడు నాతోటే ఉండాలి, నా గురించి ఆలోచించాలి, నన్నే ప్రేమించాలి. చేతగాని దానిలాగా మీరు రాజీ పడ్డట్టు నేనెందుకు రాజీ పడాలి? అందుకే ఈ టిఫిన్ తీసుకెళ్లి మీ కొడుకు పెట్టండి. ఇది వాళ్ళకి పెట్టాలా? పెట్టాలి. గగన్ ఇది తిని మిమ్మల్ని చీకొట్టాలి. తారా, తినే తిండితో కక్ష తీర్చుకోవడం ఏంటి? నేనింతే. కక్ష కడితే ఎలాగైనా తీర్చుకుంటాను. ఏ, ఈ ఉప్మా పెట్టలేరా? పెట్టను. అయితే ఈ వీడియో చూపిస్తాను. చూపించునా? వద్దు వద్దు తారా. అయితే వెళ్ళండి, తీసుకువెళ్ళి ఇదే టిఫిన్ పెట్టండి. వెళ్ళండి. అమ్మా, అమ్మా, లేట్ అవుతుందమ్మా. ఏంటమ్మా ఈరోజు ఏంటి ఇంత ఆలస్యమైంది? త్వరగా పెట్టు. చిచ్చి, ఇదేంటమ్మా ఇంత కారం ఇంత ఉప్పు ఉంది? ఏంటమ్మా ఇది? ఇందులో ఏం కలిపావు? అయ్యో పాపమండి అత్తయ్య,
మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉంటుంది కదా, అలాంటి మనిషి వంట చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ, కోడలి గురించి ఆలోచిస్తూ కొడుకు కూతుర్ని మర్చిపోయినట్టున్నారు. అందుకే దేంట్లో ఏం వేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏమైందమ్మా నీకు? వదిలేయండి, అది పక్కన పెట్టేసేయండి. నేను మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. మీకిష్టమైన మసాలా దోశ, పూరికి ఇష్టమైన ఇడ్లీ చేసి తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఆల్రెడీ లేట్. మీరు తినాల్సిందే. ఆఫీస్లో తింటాను. చాలా బాగుంటారా? అసలు ఎంత టేస్టీగా అలా చేసావు? ప్రేమతో చేస్తే ఏదైనా బాగుంటుందండి. అవును తారా, మా ఇంట్లో కిచెన్ ఎక్కడుందో నాకు తెలీదు అంటావు కదా, ఇప్పుడు ఇంత బాగా వంట నేర్చుకున్నావా? నేర్చుకున్నానండి. ఇప్పుడు నేను కిచెన్ లోనే ఉంటున్నాను. అంతా మీకోసమే. నువ్వు కూడా కూర్చో వదినా, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటాను. మీకు స్పెషల్ గా చేశాను కదా, మీరు తింటే నాకు చాలు. అమ్మా నువ్వు కూడా కూర్చోమ్మా, తిను. టిఫిన్ చాలా బాగుంది.